మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే గడప గడపకు బడిత బాధుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఛార్జీలు పన్నుల పెంపుతో 1,00,000 కోట్లకు పైగా వాత, 1,00,000 కోట్ల అప్పులు చేస్తూ ప్రజలపై పెనుభారం అంటూ రోజు ఒకటి ఉదయాన్నే కళ్ళు తెరవగానే లేదా పేపర్ చూడగానే ఒక నెగిటివ్. అది గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ జరగట్లేదంటే మేమే అది సృష్టిస్తాం అనేటువంటి కోణంలో కూడినటువంటి వార్త. తప్పేం లేదు రాజకీయ పార్టీకి రాయడం. అయితే ఇందులో అసలు విశేషం ఏంటంటే రాజకీయ పార్టీ పత్రిక రాస్తుంది కాబట్టి అయితే పెట్రోల్ డీజిల్పై 19,880 కోట్ల రూపాయలు పిండేస్తున్నారు. ఇది కొత్తగా వేస్తున్నది ఏమీ లేదు. ఇంకా ఈ వసూలు చేసిన డబ్బులతో ఇప్పుడు సంక్షేమ పథకాలను ఇస్తున్నారు. ఇంతకుముందు అయితే అదేది అమరావతి సెస్ అనేసారు, పర్యావరణం సెస్ వేసుకొచ్చారు, రకరకాలైనటువంటి వేసుకొచ్చారు. ఆ డబ్బులన్నీ ఇప్పటికీ జగన్ వసూలు చేస్తున్నాడు. ఇది అమరావతి పూర్తి చేయలేదు, పైగా రోడ్ల సెస్ అని కూడా వేసాడు జగన్, అది పూర్తి చేయట్లేదు రోడ్లు. వాళ్ళు అమరావతి అని వేసిన డబ్బులు అమరావతి అవన్నీ వేరే వాటికి మళ్లించేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా భారాలు వేయడం చంద్రబాబు చేసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి చేసుకొచ్చారు. ఇప్పుడు డైలీ సీరియల్గా రాసుకొచ్చేటువంటి దాంట్లో ఇది ఒకటి. ఆర్టీసీ ఛార్జీల ధర 5,243 కోట్లు. ఇవన్నీ ఇక మనం ఏది కావాలంటే అది రాసేసుకోవచ్చు. దాంట్లో సహజంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడైనా ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతూనే వచ్చినాయి. కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి దాంట్లో అయితే డైరెక్ట్గా ఛార్జీలు పెంచకుండా ఈ ఛార్జీలు అంటూ ట్రూ అప్ ఛార్జీలు అంటే వేసుకొచ్చారు. కాకపోతే తెలివిగా డైరెక్ట్ ఛార్జీల్లో పెంచకుండా చూపించుకొచ్చారు. కాబట్టి అట్లాగా దొంగచాటుగా వేయట్లేదు అన్నటువంటిదే ఇక్కడ ఈ వార్త వెనకాల ఉన్నది. జగన్కి చిత్తశుద్ధి ఉంటే పులివెందుల్లో బీసీని నిలబెట్టాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం పాచి పనులకు పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి. పోలీసులు లేకపోతే వైకాపా వాళ్ళు రోడ్ల మీదకి రాగలరా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి వీళ్ళిద్దరూ కొత్త కాదు. ఆల్రెడీ అంతకుముందు మొన్ననే తేలిపోయింది, బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశంలో చేరారు. అయితే ఇందులో చంద్రబాబు గారు విమర్శించడంలో తప్పేం లేదు. కానీ అసలు డౌట్ అలా ఏంటంటే పాచి పనులకి పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి. ఒక్కసారి ఓ భవన నిర్మాణ కార్మికుడిని 300 రూపాయలు ఇస్తాను మనిషి దొరుకుతాడని కనుక్కోండి. లేదు పోనీ ఈ పాచి పనులకే నెలకు ఒక 1,500 రూపాయలు ఇస్తాను, నాకు 10 మంది మనుషులను పంపించండి, నేనే తీసుకుంటా. ఎందుకంటే పాచి పనులకు పక్క రాష్ట్రాలకు కాదు, ఇళ్లకే మనుషులు దొరకట్లే. ఇక్కడ 4,000 5,000 ఇస్తుంటే కూడా దొరకట్లా. పని మనుషులు దొరకట్లేదురా మొర్రో అంటే పాచి పనులకు పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇక్కడ పనులకు ఎవడు దొరకట్లేదంటే వెర్రితనంగా ఉంటుంది. ఇవాళ రోజున వాస్తవంగా చెప్పాలంటే లేబర్ దొరకట్లా. అది ఇతర రాష్ట్రాలకు పోయి కాదు, ఇక్కడ కాస్ట్ పెంచేశారు, ప్లస్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. ఈవెన్ బార్బర్ షాప్లో పని చేయడానికి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళందరినీ తెచ్చుకుంటుంటే ఆ స్థాయిలో మన దగ్గర పెరిగిపోయిందో అని చెప్పి వాళ్ళందరూ మొత్తుకుంటుంటే ఆయా వ్యాపారస్తులు ఇక్కడ పాచి పనులు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇక్కడ ఏం దొరకట్లేదు అంటే వెర్రితనంగా ఉండదా? కొంచెమైనా ఆలోచించేటువంటి కాన్సెప్ట్ అయితే కనిపించదు కదంతే. లేకపోతే మార్గదర్శి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు. ఏపీ హైకోర్టులోని 2 కేసులను తెలంగాణకు బదిలీ చేయండి, మార్గదర్శి విజ్ఞప్తి. ఏపీ ప్రభుత్వం వివరణ కోరిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏపీ హైకోర్టులో విచారణ చేపట్టదని ఆదేశం. మార్గదర్శికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన 2 కేసుల్ని ఆ రాష్ట్ర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2లోపు సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ కేసులపై ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ చేపట్టరాదని నిర్దేశించింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓక్, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసి చిట్ ఫండ్ యాక్ట్ 1982 కింద చిట్ ఫండ్ లావాదేవీలు నిర్వహించే సంస్థకు ఏపీ డిపాజిటర్స్ యాక్ట్లోని 1999లో ఉన్నటువంటిది నిబంధనలు వర్తిస్తాయి. ఏపీ డిపాజిటర్స్ యాక్ట్లోని సెక్షన్ 5 వర్తించేలా చిట్ ఫండ్ కార్యకలాపాల నిర్వహణలో మార్గదర్శకమైన విఫలమైందనే అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో అదే అంశాలపై ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు తెలంగాణ హైకోర్టుకు దాఖలు చేయాలని ట్రాన్స్ఫర్ పిటిషన్లు వేసింది. వాటిపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసి తెలివిగా దాన్ని డ్రాగ్ చేయడం అన్నటువంటి ఇక్కడ కీలకం. లేకపోతే ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందే రావచ్చు. వచ్చే ఏప్రిల్ మేలో విద్యుత్ కోతలు తలెత్తవచ్చు. ఫిబ్రవరి 15లోగా పథకాల పంపిణీ పూర్తి చేస్తాం. మంత్రులు మరింత సీరియస్గా పనిచేయాలి. ఎన్నికలకు ఆరోగ్యశ్రీ మనకు అత్యంత ప్రచారాస్త్రం. కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం. మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసారి కాస్త ముందుగానే రావచ్చు. తెలంగాణలో మొన్న గడువు కంటే ముందే ఎన్నికలు జరిగాయి, అలాగే మనకు షెడ్యూల్ ముందుకు రావచ్చు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 రోజులు 20 రోజులు ముందుకు రావచ్చు. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎదురవచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల కేంద్రం కూడా ఆ సమయంలో కాకుండా కొంత ముందే ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మన వరకు ఇప్పటికే సిద్ధమయ్యామని మంత్రులతో అన్నారు. ఫిబ్రవరి మొదటి అర్ధభాగంలోపు
అన్ని సంక్షేమ పథకాలను పూర్తి చేసేస్తాం, అప్పట్లోపు 3,000 చొప్పున పింఛన్ పంపిణీ కూడా ప్రారంభమై ఉంటుంది, చేయూత, ఆసరా ఇలా అన్ని పథకాలను ఆ లోపు లబ్ధిదారులకు చేరుస్తామని వివరించారు. మీరు ఇక మీద క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా పనిచేయాలి, జిల్లాలో పార్టీ బాధ్యత మీదే అని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రిమండలి సమావేశం సందర్భంగా సీఎం ఈ వివరాలు వెల్లడించినట్టు తెలిసింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే అధికారంలోకి వస్తాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిర్వాసితుల సమస్యలకు 100 రోజుల్లో శాశ్వత పరిష్కారం, కల్లుగీత కార్మికులకు పనిలేని సమయంలో పరిహారం, పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ భరోసా అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు అంటే అదేదో గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకున్నారు. భారతదేశ చరిత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్రం కూడా ఇవ్వదు. గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు. అంటే మనం ప్రైవేట్గా ఏదైనా ఉద్యోగం సంపాదిస్తే అది కూడా వాళ్ళ ఖాతాలో రాసుకుంటారనమాట, మేమే ఇప్పించాం అన్నటువంటిది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలకు కొరత ఏం లేదు, బోర్డు చచ్చిపోతున్నారు, జనాలు దొరక్క చచ్చిపోతున్నారు. ప్రతి షాపింగ్ మాల్ దగ్గర బోర్డులు ఉంటున్నాయి, ప్రతి కాంప్లెక్స్ల దగ్గర బోర్డులు ఉంటున్నాయి, మాకు ఉద్యోగాలు కావాలని. ఒక్క వీకెండ్లో ఉన్నటువంటి ఆదివారం పూట్ల క్లాసిఫైడ్ యాడ్స్లోనే వేలాది ఉద్యోగాలు కనబడుతున్నాయి. కాబట్టి అయ్యేదో ప్రభుత్వం ఇచ్చినట్టు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు రేపొద్దున తెలుగుదేశం అధికారంలోకి వస్తే కనుక. పోతే సీఎం స్వలాభం కోసమే మద్యం దుకాణాలకు అనుమతులు, బొమ్మ కరెన్సీ నోట్లతో ఒడిశా భాజపా నేతల నిరసన, ఒరిస్సాలో మద్యం ఏరులై పారుతోందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపించారు. సీఎం నవీన్ పట్నాయక్ స్వీలబ్ధి కోసం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసిన విమర్శించి శుక్రవారం భువనేశ్వర్ పీఎంజీ చౌక్ వద్ద బొమ్మ కరెన్సీ నోట్లను వెదురు బుట్టల్లో ఉంచి సీఎం ముఖమాస్కులతో నగద్దండలను మెడలో వేసుకుని ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే రాష్ట్రంలోనే మందుబాబులు ఎక్కువగా ఉన్నారన్నారు. ఇటీవల బౌద్ధ్ డిస్టిలరీస్ యజమాని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు వద్ద 300 కోట్ల పైగా డబ్బును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో సీఎం నిరాశ చెందని ఆ నగదును రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వినియోగించాలని అనుకున్నారని ఆరోపించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి 25 లక్షలు ఉచిత వైద్యం అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయ పరిమితిని భారీగా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం. ఆరోగ్యశ్రీకి ఏడాదికి 4,400 కోట్ల వ్యయం. ఎల్లుండి ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం. 19 నుంచి ఆరోగ్యశ్రీ జగనన్న సురక్ష కార్యక్రమాలపై అవగాహన, జగనన్న సురక్ష లబ్ధిదారులకు మందులు ఉచితంగా డోర్ డెలివరీ, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వైద్యుల పేరెత్త. ఈ నెల 21న 4.35 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు, 62,000 తరగతి గదుల్లో ఐఎఫ్పి ప్యానెళ్లు, 26 నుంచి 51 రోజుల పాటు ఆడుదామా అందరి నిర్వహణ, జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పింఛన్ కానుక 3,000కు పెంపు, వచ్చే నెలలోనే పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా తుది విడత కింద 6,394 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు, జనవరి 29 నుంచి 10 రోజుల పండగ, వాతావరణంలో వైఎస్ఆర్ చేయూత, ఎమ్మెల్సీ షేక్ బాబ్జీ మృతిపై మంత్రిమండలి సంతాపం అన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 7 రోజుల్లో పరిష్కరించాలి అంటూ తొలిదశ నాడు నేడు స్కూళ్లలో మరమ్మతుల నిర్వహణపై విద్యాశాఖ ఆదేశాలు, ప్రధానోపాధ్యాయుడు వారంటీ సంస్థలకు వెంటనే సమాచారం ఇవ్వాలి, బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లో నిరంతర నీటి సరఫరా, తరగతి గదులు రూఫ్, ఫ్లోరింగ్, డోర్లు, కిటికీలు ఎప్పటికప్పుడు పరిశీలన, ఫ్యాన్లు, లైట్లు మొరాయిస్తే వెంటనే మరమ్మతులు, స్కూల్ ప్రాంగణం ఆహ్లాదంగా ఉండే చర్యలు అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. అయితే మార్కాపురం కిడ్నీ బాధితులకి ప్రభుత్వం భరోసా, బోధనాసుపత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు, నెఫ్రాలజీ విభాగంలో ఇప్పటికే 21 పోస్టులు మంజూరు, ఇప్పటికే ఉద్దానం సమస్యకి శాశ్వత పరిష్కారం, 700 కోట్లతో వైఎస్ఆర్ సుజల్ధార ప్రాజెక్ట్, 85 కోట్లతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ సేవలు, వీటిని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చినటువంటి సీఎం వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఒంగోలు జాతి పరిరక్షణకు గుర్తింపు అంటూ ప్రకటించిన ఐసీఏఆర్, ఎన్జీఏజీఆర్ ఈ నెల 23న కర్నల్లో ప్రధానం. గతేడాది పొంగనూరు పరిశోధన కేంద్రానికి దక్కిన అవార్డు. అరుదైన అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో కృషి చేస్తున్న శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పనిచేస్తున్న గుంటూరు లాంలోని పశు పరిశోధనా స్థానాన్ని బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 వరించింది. జాతీయ స్థాయిలో అరుదైన అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ కృషి చేసే పరిశోధన సంస్థలకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. గతేడాది పొంగనూరు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పల్మనూరులోని పొంగనూరు పరిశోధన కేంద్రానికి అవార్డు లభించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 9 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి. రాష్ట్రంలో 9 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడంతో పాటు మరో 5గురిని బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో డి హైమావతి, పి శ్రీనివాస్, కె లతా మాదిరి, కె కృష్ణ ప్రసన్న, కరీముల్లా షరీఫ్, ఎం రజని, షేక్ షకీలా బాను, డిఎస్ మహేష్, జి నాగన్న, పి వెంకటరత్నం, కె చక్రవర్తి, జి స్వరూపరాణి, సిహెచ్ సౌజన్య, కె కనకరాజులకి ఇచ్చారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే ఇక అన్ని ప్రమోషన్స్ అన్నీ చకచకా తీసుకెళ్తున్నట్టున్నారు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఉద్యమాంధ్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ సర్కార్కి సమ్మెట పోటు, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు, నిరసనల జోరు, ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్న చిరుద్యోగులు, కార్మికులు, ఎన్నికల హామీ విస్మరించారని ఆగ్రహం, సమస్యలు పరిష్కరించలేదని ఆక్రోశం, 4 రోజులుగా అంగన్వాడీల సమ్మె, తెలంగాణలో కంటే 1000 ఎక్కువ జీతం ఇస్తామన్న హామీ ఏమైందంటూ నిరసనలు, మరోవైపు కలెక్టరేట్ల వద్ద ఆశా వర్కర్ల ఆందోళన,
డిమాండ్ పరిష్కరించుకుంటే ఉద్యమం ఉధృతం 27 నుంచి సమ్మెకు మున్సిపల్ వర్కర్ల పిలుపు అంటూ కమ్యూనిస్టులు ప్రస్తుతం తెలుగుదేశంతో ఉన్నారు కాబట్టి ఉద్యమాలు ఈ 4 నెలల్లో కూడా భారీగానే జరుగుతాయి. కార్మిక సంఘాలని అడ్డుపెట్టుకుని చేసేటటువంటి అలవాటు కమ్యూనిస్టులది. తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక అదొకటి కావాలి. టీచర్లు ఉద్యోగులది ఇవన్నీ రెచ్చగొట్టారు, వాళ్ళు ఆగిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని రెచ్చగొడతారు. ఓవరాల్గా రాష్ట్రంలో అల్లకల్లోలం అన్నటువంటి జరిగేటటువంటి కోణంలో చిత్రీకరించడం అన్నటువంటిది ఇక్కడ ఒక స్ట్రాటజిక్గా నడుస్తుంది. రాష్ట్రాన్ని దోచేసి చీకట్లోకి నెట్టారు, దద్దమ్మ పాలనతో జీవితాలు అధోగతి, విసుకెత్తిపోయి కసిగా ఉన్న జనం, నా 10 ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముంది. జగన్కి చంద్రబాబు సవాల్, ప్రత్యేక హోదా, పోలవరం, ఇసుక, మద్య నిషేధం, సిపిఎస్ రద్దుపై నిలదీత. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి, తంబళ్లపల్లె, మంత్రాలయం, రామచంద్రాపురం నేతలు కూడా చేరారన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. అయితే తాళాలు పగలగొడితే ఊరుకోం, అడ్డుకున్న తల్లిదండ్రులు, గర్భిణులు, అంగన్వాడీలకు మద్దతు పలికిన జనం, 4వ రోజు కొనసాగే నిరసనలు, సమ్మె అణచివేతకు సర్కారు యత్నం, గుణపాలు, సుత్తులు, కట్టలతో అంగన్వాడీ కేంద్రాల తాళాల బద్దలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చర్చలు మళ్లీ విఫలం, డబ్బులు లేవు, జీతాలు పెంచడం కుదరదు, 1కి 10 సార్లు తేల్చెప్పిన మంత్రుల కమిటీ, ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాల్సి కుండబద్దలు కొట్టిన అంగన్వాడీ నేతలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అట్లాగే మాట తప్పడం అంటే ఇదే జగన్ అంటూ అంగన్వాడీలకు నిలువున మోసం, పొరుగు రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తామన్న ఎన్నికల హామీ ఏమైంది, పవన్ ప్రశ్న, ధర్నాలకు జనసేన మద్దతు ఇస్తుందని వెల్లడన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే 3000 పెన్షన్ కహాని అంటూ అవ్వాతాతలకు జగన్ సర్కార్ మోసం, 3000 ఇస్తామని ఎన్నికల హామీ, గెలిచాక ఏటా 250 పెంపంటూ మెలిక, అది కూడా సమయానికి పెంచడమైన, ఎట్టకేలకు జనవరి నుంచి 3000, బాబు హయాంలో కొత్తగా 19 లక్షల పెన్షన్లు, జగన్ ప్రభుత్వంలో కొత్తగా 12 లక్షలే. ఇక్కడే ఒక స్ట్రాటజిక్ గేమ్ ఏంటంటే వాళ్ళ పెన్షన్లు ఏం పెంచారో జనాలకు తెలియదా, లాస్ట్ 6 మంత్స్ ముందు పెంచుతామని చెప్పి 3 నెలల ముందో 4 నెలల ముందో డబ్బులు ఇవ్వడం ప్రారంభించారు. అది అందరికీ తెలిసిందే. అప్పుడు మాత్రమే పెంచారు, అప్పటిదాకా పెన్షన్లు అనేది ఇవ్వకే కదా, కొత్త పెన్షన్లు ఇవ్వనేది ఎదుకే కదా. అప్పుడు ప్రభుత్వం మీద అంత నిరసన ఉంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు 3 నెలలకో 6 నెలలకో ఇచ్చేస్తున్నారు. 3 నెలలు అంటున్నారు, 6 నెలలకైతే ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. కొత్త పెన్షన్లు వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు. కాకపోతే అప్పుడు అద్భుతం జరిగింది, ఇప్పుడు అనర్థం జరిగింది అని రాసుకొచ్చేటువంటి గేమ్. ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెంచారు, 1000 రూపాయల పెన్షన్ ఫస్ట్ రాగానే పెంచారు, ఆ తర్వాత ఎప్పుడు పెంచలేదు. మళ్ళీ చిట్ట చివరికి జగన్ పాదయాత్రలో నేను 2000 ఇస్తానని, అప్పుడు 2000 రూపాయలు ఈ పెంచడంతో పాటుగా ఇచ్చుకొచ్చారు. ఆ తర్వాత నెలకు వచ్చేటప్పటికి జగన్ వచ్చేటప్పటికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూనే పోతున్నాడు. ఇది జనానికి తెలియదా? అమాయకత్వం అనుకుంటే అంతకంటే అమాయకులు మరొకళ్ళు ఎవరు లేరు. ఇంకోటి, ఇళ్ళ దగ్గరికే డబ్బులు వస్తున్నాయి. ఆ రోజున మళ్ళీ ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు అందులో డబ్బులు మింగేస్తుండేవాళ్ళు. లేకపోతే సామాజిక పింఛన్ జనవరి నుంచి 3000 రూపాయలు అన్నట్టు అసలు వార్త ఏమో కిందకు వచ్చింది, వీళ్ళ కొసరు కథ ఏమో పైనకి వచ్చినటువంటి అంశం. లేకపోతే కోర్టుని ఫూల్ చేద్దామనుకున్నారా, ఎత్తు నిర్ధారిస్తామన్నాక సర్టిఫికెట్లు తెస్తారా, సాక్ష్యాలు సృష్టించి మోసం చేద్దామనుకున్నారా, ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదు, పోలీసు ఎస్ఐ అభ్యర్థులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కకుండా బ్లాక్ లిస్టులో పెడతామని అభ్యర్థులకు హెచ్చరిక, ఒక దశలో శిక్ష వేసేందుకు సిద్ధమైన ధర్మాసనం, తనదే బాధ్యతని క్షమించమన్న న్యాయవాది జడ, శిక్షను సామాజిక సేవగా మార్పు చేసిన ధర్మాసనం, క్షమాపణ చెప్తూ అఫిడవిట్ వేయాలని ఆదేశం, ఉత్తర్వుల జారీకి విచారణ వాయిదా, పోలీస్ శాఖలో ఎస్ఐ పోస్టులకు సంబంధించి తలెత్తిన ఎత్తు వివాదాన్ని పరిష్కరించుకుని తామే ఎత్తును కొలుస్తామని ప్రకటించాక సదరు అభ్యర్థులు ప్రభుత్వ డాక్టర్ల నుంచి సర్టిఫికెట్లు తేవడానికి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. సాక్ష్యాధారం సృష్టించి కోర్టును మోసం చేద్దామనుకున్నారా, కోర్టును ఆశ్రయించిన ఎస్ఐ అభ్యర్థులపై కోర్టు దిక్కని చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలి, చాలా కాలం నుంచి న్యాయ వ్యవస్థలో పిటిషనర్ల చర్య వెనక ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోగలం, అమాయకత్వంతో చేసిన చర్యగా భావించలేం, కోర్టును ఫూల్ చేద్దామనుకున్నారా, ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియలో పాల్గొనకుండా బ్లాక్ లిస్ట్ చేస్తాం, భవిష్యత్ తరాలకి ఇది ఒక గుణపాఠం కావాలి, తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు కోర్టు ముందు ఉంచడం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు, మోసం చేసేనే ఉద్యోగం సంపాదించవచ్చని సందేశం ఇవ్వాలనుకుంటున్నారా, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి హైకోర్టు ఆట స్థలం కాదు, ఎస్ఐ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వ్యవస్థలపై నమ్మకం కలిగించేందుకే కోర్టులో కొలతల ప్రక్రియ చేపట్టిన, నియామకాలను అడ్డుకునే ఇలాంటి చర్యలను అనుమతిస్తే ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ఎప్పటికీ పూర్తి కాదు, కోర్టులో కేసులు తేలే వరకు ఎదురు చూసే కొందరు అభ్యర్థుల పదవీ విరమణ వయసు కూడా దాటిపోతుంది, పిటిషనర్లను స్వేచ్ఛగా వదిలేస్తే భవిష్యత్తులో ఎట్లాంటి చర్యలను పునరావృతం చేస్తారు, తగిన మూల్యం చెల్లించనివ్వండి అని హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ బ్రోకర్లకు అవినీతి కేంద్రంగా మారిందని పేర్కొంది. ఉద్యోగం ఇప్పిస్తామని వారు చెప్పిన మాటలు నమ్మి వందలాది మంది లక్షలు చెల్లించి మోసపోతూనే ఉన్నారని, యాంత్రికంగా మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వకుండా డాక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయని వైద్య శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇస్తామని చెప్పింది. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని వెల్లడించింది. విచారణ సందర్భంగా అభ్యర్థుల తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పలుమార్లు కోర్టుకు క్షమాపణ చెప్పారు. అభ్యర్థులంతా పేదలు, నిరుద్యోగులని, ఎలాంటి శిక్ష విధించవద్దని కోరారు. తన సూచన మేరకు ప్రభుత్వ డాక్టర్ల నుంచి సర్టిఫికెట్లు తీసుకొచ్చారని వివరించారు. వివరాలను పరిగణలోకి తీసుకుని ధర్మాసనం పిటిషనర్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శిక్షణ సామాజిక సేవగా మలుస్తామని పేర్కొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవ చేసే విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే కోర్టుకు బేషరతుగా క్షమాపణ చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. చాలా సంచలనాత్మకమైనటువంటి అంశమే.
లేకపోతే మార్గదర్శిపై ఏపీ హైకోర్టులో విచారణ ఆపండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై నమోదైన కేసుల విచారణ నిలిపేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది అన్నటువంటి వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఓటు హక్కుని యాంత్రికంగా తొలగించలేదు. నేను చెప్పాను కదా నిన్నే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తాను. ఇప్పుడు అదే ఓటు హక్కుని యాంత్రికంగా యథాలాపంగా తొలగించడం చట్టవిరుద్ధమని సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేర్కొంది. ఓటు హక్కు తొలగింపునికి ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారులు బాధ్యత వహించాలి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఓటర్ల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తగు చర్యలు తీసుకోవాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయ కార్యదర్శి వి లక్ష్మణరెడ్డి, కార్యవర్గ సభ్యులు డాక్టర్ జంజాల్ శంకర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.